ఇగో మన నువ్వు ఏడున్నావు ఎగ్జాక్ట్? కార్ఖానా అంటే నువ్వు మన ఇది ఏమంటారు నువ్వు ఇప్పుడు ఎటు నుంచి వస్తావు? మన తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కుతావా? ఓకే, లోవర్ ట్యాంక్ బండ్ కాదు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత దిగంగానే ఇమ్మీడియట్గా నీకు ఒక రైట్ సైడ్ రోడ్ వస్తుంది. ఏది టువర్డ్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్. ఓకే, అందరికీ నమస్తే. నేను మీ కిషోర్ దగ్గర మళ్ళీ వచ్చేసిన. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక కార్ వెనుక, అక్కడ మీరు కొంచెం జూమ్ చేస్తే కనుక జూమ్ చేసిన పాత బండ్లు క్లాసిక్స్. ఇంకొకటి ఏంటంటే సగం మంది అక్కడ గేర్ వేసుకోలే. అరే గేర్ వేసుకోకుండా మీరు ఇంతమంది అసలు ఏడుకోతురు అని చాలా మందికి డౌట్ వచ్చేసి ఉంటుంది. ఆల్రెడీ రోడ్ల మీద చూసిన వాళ్ళకి కూడా అట్లా డౌట్ వచ్చేసే ఉంటుంది పక్క. కాకపోతే సూట్లలో ఉన్నారు అంతా, అంటే డాపర్ డ్రెస్ కోడ్. అది ఏంది ఇది అంటే, ఇది యాక్చువల్లీ ఒక డిస్టింగ్యూస్ జెంటిల్మెన్ రైడ్. ఇది ప్రతి సంవత్సరం మన డిఫరెంట్ ఆల్మోస్ట్ డిఫరెంట్ కంట్రీస్లో, మళ్ళీ ప్రతి కంట్రీలో డిఫరెంట్ సిటీస్లో ఈ రైడ్ అనేది ఆర్గనైజ్ చేస్తారు. అండ్ దాంట్లో మెయిన్ ఏంది అంటే, ఈ రైడ్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ అండ్ నవంబర్ కాజ్ కోసం అనేది ఫండ్స్ కూడా జనరేట్ చేస్తారు. అయితే ఇది వెబ్సైట్లోకి మీరు వెళ్తే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాక ఒకవేళ ఫండ్స్ ఏమైనా డొనేట్ చేయాలనుకున్నా డొనేట్ చేయడానికి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ రైడ్, ఆ రైడ్ కూడా లైక్ క్లాసిక్ ఆర్ వింటేజ్ వెహికల్స్. మన డ్రెస్ కోడ్ వచ్చేసి డాపర్ డ్రెస్ కోడ్ అండ్ హెల్మెట్ మ్యాండేటరీ అది. సో డ్రెస్ కోడ్ వరకు ఓకే. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఇప్పుడు మనం యాక్చువల్లీ ఆ రోజు పోయింది వచ్చేసి 20 to 30 స్పీడ్లో పోయినామన్నమాట. అందుకే మీకు ఇంత మంచి బ్యూటిఫుల్ లైనప్ అయితే కనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు డిసిప్లిన్డ్గా ప్రాపర్ సేఫ్టీ. మనకు సైడ్లో ఉన్న వాళ్ళు యాక్చువల్లీ టైంపాస్ పోతలేరు, వాళ్ళు మార్షల్స్ అనమాట. సో అందరు లైన్లో వస్తున్నారు. ఆ పక్కకి ఇప్పుడు రోడ్లు మీరు చూస్తే పక్క నుంచి వెహికల్స్ వచ్చేటోళ్ళని కూడా వీళ్ళు ఆపేసి, ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దు, ఈ లైనప్ కూడా డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి వీళ్ళు మార్షల్స్ కూడా ఉంటారు. అండ్ వన్స్ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు చాలామంది మెన్స్ది మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయ్యి చాలామంది సూసైడ్లు అట్లాంటివి చేసుకుంటారు. సో అట్లాంటివి జరగకుండా దానిపైన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. అండ్ అట్ ద సేమ్ టైం అంటే వాళ్ళు బయటికి ఒకసారి వచ్చి జనాలు ఇప్పుడు సిటీలో నుంచి మనం రైడ్ చేసుకుంటూ పోతూ అందరికీ ఇట్లా ఒక కైండ్ ఆఫ్ మంచిగా కనిపిస్తుంది. సో అట్లీస్ట్ దట్ పర్టికులర్ సెకండ్ అరే వీళ్ళు మస్తు పోతున్నారు అని చూసి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అదొకటి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఒక లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక్క దగ్గర గ్యాదర్ అయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము అది బైక్ గురించి. లేకుంటే అరే నేను లాస్ట్ టైం ఈ రైడ్ పోయినా, లేకుంటే ఆ ప్లేస్ బాగుంది, ఇది బాగుంది, లేకుంటే బ్రేక్ఫాస్ట్ రైడ్ అని చెప్పేసి అరే ఆడ టిఫిన్ మంచిగా ఉంది ఆడిపోదాము, అది 100 కానీ 200 కిలోమీటర్లు అయినా సరే. సో అట్లా అంటే మనకున్న మెంటల్ టెన్షన్స్ అన్నీ పక్కకు పెట్టేసి సైలెంట్గా మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని ఎంజాయ్ చేయడమే మెయిన్ ఈ రైడ్ వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. అండ్ దాని తర్వాత మల్టిపుల్ అవార్డ్స్ కూడా ఇస్తారు దాంట్లో. ఎట్లా అంటే లైక్ అవార్డ్స్ అంటే పెద్ద పెద్ద అవార్డులు ఏం కాదు, సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ డాపర్, బెస్ట్ బియర్డ్, బెస్ట్ మస్టాచ్ అండ్ ఇంకా చాలా ఉంటాయి అట్లాంటివి. సో డిఫరెంట్ అవార్డ్స్ లాగా ఇచ్చేసి వాళ్ళని కూడా కొంచెం వచ్చిన రైడర్స్ అందరు ఇంటరాక్ట్ అయ్యేటట్టు ఈ రైడ్ అయితే చేస్తారు. యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేసింది అరౌండ్ ఆస్ట్రేలియాలో స్టార్ట్ చేసేది ఇది 2012 అనుకుంటా. అండ్ అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇది ఎట్లా అంటే స్లోగా చాలా ఇంక్రీజ్ అయింది. అంటే జనాలకి కూడా అరే ఇది రైడ్ ఒకటి అవుతుంది, దీన్ని ఇట్లుంది అని చెప్పేసి జనాలకు తెలుస్తుంది. అండ్ దానివల్లనే మనకి ఈసారి ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్సే మనకి 600 to 800 వెళ్ళిపోయినాయి అనమాట. మనకి ఇక్కడ లైనప్లో ఒక 400 కనిపించినాయి, కానీ యాక్చువల్ అయితే ఇంకా చాలామంది ముందే వచ్చేసి ఉన్నారు. అండ్ ఈ రైడ్తో పాటు జాయిన్ అయ్యేటోళ్ళు ఈ రైడ్లో వచ్చేసారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అస్సలైన మ్యాటర్ చెప్పాడు మర్చిపోయినా, అదేంటి అంటే బండి దిగిన తర్వాత ఆ బండ్లతోని ఆ సూట్ల ఫోటోలు దిగితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇక క్రేజీ పీక్స్లు ఉంటాయి అన్నమాట. సో అదైతే మనము లాస్ట్లో ఫోటోలు పెడతా. సో ఫోటోలు కూడా ఎట్లా వచ్చినాయో చెప్పుర్రి. అండ్ మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ లైక్ సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
should grow feathers and see this too.